హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. యాత్ర 2 ఈ సినిమా ఇయర్ 2024 ఫిబ్రవరి 8న థియేటర్ రిలీజ్ అయ్యి ఓవరాల్గా ఈ సినిమా ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. పార్ట్ 1 2019 రిలీజ్ అయింది, అది హిట్. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 8న ఇయర్ 2024 రిలీజ్ అయ్యి సినిమా పార్ట్ 2 ఫ్లాప్ అయింది. అండ్ మొత్తానికి ఆల్రెడీ మన ఛానల్ మీకు అప్డేట్ కూడా ఇచ్చాను. ఎనీ టైం అమెజాన్ ప్రైమ్లో మనకు అన్ఎక్స్పెక్టెడ్గా స్ట్రీమింగ్ చేస్తానని చెప్పే కదా. అండ్ ఎస్టర్డే ఏప్రిల్ 11న మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమా ఓవర్సీస్ అయిన అమెజాన్ ప్రైమ్లో అక్కడ స్ట్రీమింగ్ అయింది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ తొందరలో మన ఇండియాలో కూడా అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు తెలుగులో. సో ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో ఈ సినిమా ఎక్కడ ఉందో మీకు తెలుసు కదా, నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. సో మొత్తానికి ఇంతవరకు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో మనకు పార్ట్ 1 అవైలబుల్ ఉంది. ఇప్పుడు పార్ట్ 2 కమింగ్ సూన్ ఈ మంత్ ఎండింగ్లో మనకు ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటుంది తెలుగు వర్షన్లో. ప్రజెంట్ ఓవర్సీస్లో స్ట్రీమింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. మరి ఈ సినిమా చూడొచ్చు అంటే, ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయింది, నేనైతే రికమెండ్ చేయను. మన ఛానల్లో ఫ్లాప్ మూవీస్ కానీ యావరేజ్ మూవీస్ కానీ రికమెండ్ చేయను. ఓన్లీ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఒకవేళ యావరేజ్ మూవీస్ కూడా మంచి కంటెంట్ ఉంటే మాత్రం రికమెండ్ చేస్తా. సో ఈ సినిమా ఫ్లాప్ అయింది ఓవరాల్గా. మరైతే టైం వేస్ట్ డేటా బొక్క స్కిప్ చేసాను మావా. ఈ సినిమాని పక్కన పెట్టేసి ఎస్టర్డే మిడ్ నైట్ 12 గంటలకి ఒక 2 తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ చేశారు. అందులో ఫస్ట్ మూవీ ఓం భీమ్ బుష్, హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సూపర్ ఫిలిం. అండ్ అమెజాన్ ప్రైమ్లో తెలుగు వర్షన్లో మనకైతే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ గామి మూవీ మిడ్ నైట్ 12 గంటలకి G5 ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయింది. మరి ఈ 2 సినిమాలు అయితే ఈ వీకెండ్ అయితే వాచ్ చేసేయండి. మరి యాత్ర 2 పక్కన పెట్టేసాను మావా. ఓకే, ఇన్ఫర్మేషన్ మీద వస్తే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే మావా, బాయ్.